హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అమ్మమ్మ చెప్పిన కథల్లో అమ్మమ్మ దాశరథి శతకంలో ఒక పద్యం చెప్తుంది కదా, ఆ పద్యము తాత్పర్యం ఏంటో చూద్దాము. మరి ఎప్పట్లాగే అమ్మమ్మ మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గరికి తీసుకుని మరి ఈ క్రింది దాశరథి శతకంలోని పద్యము చెప్పటం స్టార్ట్ చేస్తుంది. అలాగే భావం కూడా తెలుసుకున్నాము. ఆర్యులకెల్ల మృక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌకర్యమెలర్పనొక్క శతకంబొనగూర్చి రచింతు నేడు తాత్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథి కరుణాపయోనిధి. అనగా పెద్దలకందరికీ మొక్కి మరి వంచిన శరీరమును గలవాడనై గురువైన రఘునాథ భట్టునకు నమస్కరించి కవిశ్రేష్ఠులను పొగిడి మరి కార్యలాభమునకై ఒక శతకంబును వ్రాసెదను, ఇది నీవు స్వీకరించు అని శ్రీరాముల వారిని మరి శ్రీరామదాసు అంటే కంచర్ల గోపన్న వినతిస్తున్నాడు, అంటే కోరుతున్నాడు. ఇది పద్యము తాత్పర్యము. మరి అమ్మమ్మ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో పద్యంతో మన ముందుకు వస్తుంది. ఆ పద్యంతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.